కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము శోధన, టెంప్టేషన్. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేయగలవు. ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, టర్న్ దిస్ స్టోన్స్ టు బ్రెడ్. శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండే నీ హస్తమో, జీవ కిరీటం నా ముందుండా జీవిత కాలం నడతును. అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో అందించుమా నీ హస్తమో, ఆదుకొనుమా నా దేవా అందించుమా నీ హస్తమో, ఆదుకొనుమా నా దేవా. అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో, నా సమస్తం నీ సేవలో. టెంప్టేషన్, శోధన. నీవు దేవుని కుమారుడమైన ఎడల ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. If thou art the Son of God, turn these stones into bread. జీవాహారము నీవే, జీవజలము నీవే, జీవాహారము నీవే, జీవజలము నీవే. శోధన, టెంప్టేషన్. నీవు దేవుని కుమారుడైన ఎడల ఈ రాళ్లను రొట్టెలుగా చేయము. If thou art the Son of God, turn these stones into bread. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శోధన, టెంప్టేషన్. నీవు దేవుని కుమారుడమైన ఎడల ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపింపము. If thou art the Son of God, convert these stones into bread. உன்னத தேவனுடனிருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவனுடனிருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டா. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜபம் கேட்டா. அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. அநாதையாய் தவித்த அந்த ஆகாரின் குறை தீர்த்த. உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. பாவத்தில் இறந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. இயேசு உன் முன் நடந்தார், நீ யோர்தானை கடந்திடலாம். இயேசு உன் முன் நடந்தார், நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தார், அந்த எரிகோவை தகர்த்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. శోధన, టెంప్టేషన్. నీవు దేవుని కుమారుడు అయిన ఎడల ఈ రాళ్లను రొట్టెలుగా చేయము. If thou art the Son of God, turn these stones into
bread. జలమూలలో పడి వెళ్ళిన అవి మా మీద పారవు, అగ్నిలో మేము నడచిన జ్వాలలు మము కాల్చజాలవు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయాన నా ప్రభో సాతాను సుడిగాలి రేపగా నాదరి చేరి నిలచావా నా ప్రభో. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధన, టెంప్టేషన్. నీవు దేవుని కుమారుడైన ఎడల ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. If thou art the Son of God, convert these stones into bread. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. మహావినోదుడాపదల సహాయుడైనన్ బ్రోచును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో.
పర్వతములు తొలగిన నీయోర్వి మారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రమో పొంగినను అభయమభయమభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరింబోని సంహరించును అభయమభయమభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో దేవుడిప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును అతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు అభయమభయమభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో కోటయునశ్రయమునై యాకోబు దేవుడుండగా వేటికింక వెరవవలయు నిపుడు నాకు పండుగ అభయమభయమభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో శోధన టెంప్టేషన్ నీవు దేవుని కుమారుడు అయిన ఎడల ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. ఇఫ్ thou art the Son of God, turn these stones into bread. సాతానుడు ఎవరిని మృంగుదునా అని వెదకుచ్చు గర్జించు సింహము వలె వెదకుచ్చు తిరుగులాడుచున్నాడు. మెలకు కలిగి ఉండుడి. మీ శత్రువు అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచ్చు గర్జించు సింహము వలె తిరుగుచు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. అప్పటికి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఒక పూట ఉపవాసం ఉంటేనే మనకెంతో ఆయాసం, కష్టం. ఆ ఒక పూట ఉపవాసంలో కూడా ఆ యాపిల్ జ్యూస్ అయితే పర్వాలేదు, టీ కాఫీలు తాగొచ్చు. ఇంకేమున్నాయి, మ్యాంగో జ్యూస్ పర్వాలేదు, సమ్మర్ సీజన్ కదా, మ్యాంగోస్ కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. ఉపవాసం అప్పుడు మ్యాంగో జ్యూస్ తాగితే కొంచెం దేహానికి బాగుంటుంది. ఈ ఒక పూట ఉపవాసంలో కూడా అనేకమైనటువంటి ఫ్రూట్ జ్యూస్లు ఇంకా చెప్పనవసరం లేదు. ఇంక లిస్ట్ చాలా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి. యేసుక్రీస్తు ప్రభు అయితే 40 రాత్రులు 40 పగళ్ళు ఆహారం ఏమీ పుచ్చుకొనలేదు, ఉపవాసం ఉండినారు. ఎందుకని? ఆయన స్వార్థ పరిచర్య ప్రారంభించడానికి ముందు యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండినారు. ఈ ఉపవాస దినములు గడిచిన తర్వాత అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చినాడు. సాతానుడు అబద్ధికుడు, శోధకుడు వచ్చి ఆకలితో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఇట్లా అంటూ ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయిన ఎడల ఈ రాళ్లను రొట్టెలుగా చేసి భుజించవచ్చు, నువ్వు ఆకలితో ఉన్నావు కదా. సాతానుడు మన దగ్గరికి వచ్చి కష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, లేమిలో ఉన్న పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో సాతానుడు వస్తాడు. నువ్వు డబ్బులు లేకుండా ఉన్నావు కదా, నువ్వు టెర్రరిజం చేస్తే, నక్సలిజంలో ఉంటే, తర్వాత వైలెన్స్ చేస్తే నీకు యుఎస్ వారు పలానా డాలర్స్ ఇస్తారు, సౌదీ అరేబియా వారు పలానా దేనార్లు ఇస్తారు, ఇట్లా టెర్రరిజంలోనికి రిక్రూట్ చేసుకుంటున్నామేమో,
మిలిటెన్సీలోనికి రిక్రూట్ చేసుకుంటున్నాము, మీకు US$ ఇస్తాము అని చెప్పి సాతానుడు వస్తాడు. ఎందుకని? ఎంతోమంది యవనులు పేదరికంలో ఉన్నారు. పూట భోజనం దొరకడమే వాళ్ళకి కష్టంగా ఉన్నది. ఎవరైనా ఒక ₹100 ఇస్తారా, ఎవరైనా ఒక $1 ఇస్తారా అని ఎంతోమంది యవన బిడ్డలు నిరుద్యోగంలో, ఆకలిలో ఉన్నటువంటి పరిస్థితిలో సాతానుడు వస్తూ ఉన్నాడు. వారు $US ఇస్తారు, టెర్రరిజంలోకి వస్తావా, మిలిటెన్సీలోనికి వస్తావా, సౌదీ అరేబియా వారు దేనార్లు ఇస్తారు, మిలిటెన్సీలోకి వస్తావా, టెర్రరిజంలోనికి వస్తావా. సాతానుడు ఇట్లా మనుషుల్ని జల్లించి వేయడానికి టెర్రరిజంలోనికి, తర్వాత మిలిటెన్సీలోనికి, హింసాయుత మార్గంలోనికి మనుషుల్ని నడిపిస్తున్నాడు. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటే న్యూక్లియర్ వెపన్స్ కావాల్సినటువంటి వెపన్స్ గ్రేడ్ యురేనియంను స్మగుల్ చేయడము, తర్వాత ఐడల్స్ అంటే విగ్రహాలు, బొమ్మలు, పురాతన ఆర్టిఫాక్ట్స్ని స్మగుల్ చేయడము, ఈ చీకటి వ్యాపారంలోనికి యవనుల్ని తీసుకుని పోవడానికి సాతానుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే డ్రగ్స్ సంగతి చెప్పనవసరం లేదు. ఇదిగో సిరియాలో మేము ఈ డ్రగ్స్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఈ సిరియన్ డ్రగ్స్ మీరు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఈ మెస్సేకర్లో ఉపయోగించిన ఎడల October 7 మెస్సేకర్లో ఈ డ్రగ్స్ వాడి యవనులు, ఆ టెర్రరిస్టులు ఈ డ్రగ్స్ తీసుకున్నట్లయితే వారు మనుషులకు ఉన్నటువంటి కనికరము, జాలి, ప్రేమ మర్చిపోయి పశువుల వలె మారి ఊచకోతకు వస్తారు. కనుక ఈ సిరియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి డ్రగ్స్ అనేది వాడి యవనులు హింస చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి సాతానుడు ఇట్లా అనేకుల్ని జల్లించి వేస్తున్నాడు. సాతానుడు అవసరతలో ఉన్నటువంటి యవనుల దగ్గరికి, మన దగ్గరికి వచ్చి మనం శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం ద్వారా సాతానుని జయించారు. అట్లా మనం దేవుని వాక్యం ద్వారా జయించవలసినటువంటి వారు. మనం సాతానుడు మీ దగ్గరికి డ్రగ్స్ తీసుకుని వస్తే మీరు ఏం చెప్తారు? నో అని చెప్తే సరిపోదు. యవన బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. సాతానుడు వెలుగుదూత వేషంలో వస్తాడు. ముందు అడుక్కునే వాళ్ళలాగా వస్తాడు, బెగ్గర్లాగా వస్తాడు. ఆ డ్రగ్స్ మీకు ముందు ఉచితంగా ఇస్తాడు. తర్వాత మీరు అడిక్ట్ అయిపోయిన తర్వాత ఆ డ్రగ్స్ లేకుండా మీరు జీవించలేనటువంటి పరిస్థితుల్లో మీ జీవనమును వాడు దోచుకుంటాడు. మిమ్మల్ని మీ బలహీనతను వాడు బలముగా మార్చుకుని మిమ్మల్ని పాపంలోనికి, మరణంలోనికి లాగుతాడు, బలహీనతలోనికి లాగుతాడు. చివరకు మీరు ఊరిపోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితులకి సాతానుడు గాలం వేసుకుని లాగుతున్నాడు. యవనస్తుల్ని డ్రగ్ అడిక్ట్స్లోనికి మారుస్తున్నాడు, పోర్నోగ్రఫీ వాళ్ళలోనికి నడిపిస్తున్నాడు, హింసాయుతమైనటువంటి టెర్రరిజంలోనికి, వైలెన్స్లోనికి నడిపిస్తున్నాడు, ఆల్కహాలిజంలోనికి నడిపిస్తున్నాడు. ఇవన్నీ కూడా అపవాది కార్యములు. ఈ శోధకుడి నుంచి, సాతాను నుంచి, దుష్టుడి నుంచి, అపవాది నుంచి, గాలముల నుంచి మనం తప్పించుకోవాలంటే, యవనస్తులు తప్పించుకోవాలంటే వారు దేవుని వాక్యము కలిగినటువంటి వారుగా, దేవుని వాక్యమును ఆత్మకర్మము కలిగినటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ శోధకుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ alone but by every word that proceedeth from the mouth of the Lord. So all our youngsters should be equipped with the word of God to overcome the Satan. When we possess the spirit of a sword of spirit, Satan when it comes with the drugs, Satan when it comes with the $, Satan when it comes with Syrian drugs to tempt us, to take us as captive, we will say no. Not only saying no, the youngsters should not only say no but turn back and run away from drug dealers, from those that will try to induct the youngsters into terrorism, into violence. Man shall not live by bread alone, but by every word that proceedeth from the mouth of the Lord. When we turn away from sin, when we turn away from Satan, God will provide through His divine means. கடவுள்னால் எல்லாம் கூடும், கர்த்தர்னால் எல்லாம் கூடும், கர்த்தர்னால் கூடாதது ஒன்றுமில்லை. So God will provide when we choose the path of righteousness, when we choose the path of peace, when we choose to go through hunger and righteousness, for hunger and thirst for the sake of righteousness. May the Lord bless the youngsters to run away from evil and to overcome Satan through the word of God. Amen.